వీరభద్రుడు అనేవాడు శివుని నుండి జన్మించిన భయంకరమైన శక్తివంతమైన రూపం. ఆయన ధర్మాన్ని కాపాడే వీరుడు. పూర్వకాలంలో దక్షుడు అనే రాజు ఉండేవాడు. అతనికి సతీ అనే కుమార్తె ఉండేది. సతి భర్త శివుడు. కాని దక్షుడికి శివుడంటే ద్వేషం. ఒకసారి దక్షుడు పెద్ద యజ్ఞం నిర్వహించాడు. ఉద్దేశపూర్వకంగా శివుణ్ణి సతిని ఆహ్వానించలేదు. అయినా సతి తండ్రి ఇంటి యజ్ఞానికి వెళ్ళింది. యజ్ఞంలో దక్షుడు అందరి ముందు శివుణ్ణి అవమానించాడు. ఆ అవమానాన్ని సతి భరించలేక యోగాగ్నిలో తన ప్రాణాలను త్యాగం చేసింది. ఈ విషయం తెలిసిన శివుడు తీవ్రమైన దుఃఖంతో కోపంతో కంపించాడు. తన జటలోని ఒక వెంట్రుకను నేలపై విసిరాడు. ఆ వెంట్రుక నుండి వీరభద్ర జన్మించాడు. శివుడు వీరభద్రుణ్ణి దక్షయజ్ఞాన్ని ఆపమని ఆదేశించాడు. వీరభద్రుడు శివగణాలతో కలిసి యజ్ఞస్థలానికి వెళ్లి దక్షుని అహంకారాన్ని నాశనం చేశాడు. యజ్ఞం పూర్తిగా ధ్వంసమైంది. తర్వాత శివుడి కోపం శాంతించింది. దక్షుడు తన తప్పును గ్రహించాడు. శివుడు కరుణతో దక్షుణ్ణి క్షమించి అతనికి జీవం ప్రసాదించాడు. యజ్ఞం మళ్లీ శాంతితో పూర్తయింది.